కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్ ఉపాధి కల్పన దిశగా ఉందని సిద్ధవటం మండల బీజేపీ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం అన్నారు. ఆదివారం సిద్ధవటం మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశ అభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు. ఈరోజు కేంద్ర బడ్జెట్ను గౌరవనీయులు శ్రీమతి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు లోక్సభలో ప్రవేశపెట్టినారు. మొత్తం వ్యయం 12.20 కోట్లు బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ బడ్జెట్ ప్రజల సంక్షేమం కోసం చాలా ఉపయోగపడుతుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ముఖ్యంగా ఈ విద్యా రంగానికైతేనేమి, పారిశ్రామిక రంగానికైతేనేమి, ఈ కొత్తగా రైల్వే క్యారిడర్లు నిర్మించడానికైతేనేమి, అలాగే విద్య కోసం ఏర్పాటు చేయడంలో కానీ మంచి ప్రోత్సాహాలు ఇవ్వడం జరిగింది. ఇది నిజంగా ప్రజలు హర్షించదగ్గ బడ్జెట్గా మేము తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ప్రతి జిల్లాలలో ప్రత్యేకంగా బాలికల కోసం కళాశాల ఏర్పాటు చేయడం కానివ్వండి, అలాగే ఆయుర్వేద హాస్పిటల్స్ను అప్గ్రేడ్ చేయడం విషయంలో కానివ్వండి, అలాగే ఎయిమ్స్ తరహా అంటే పెద్ద పెద్ద హాస్పిటల్ ఇప్పుడు మంగళగిరిలోను అలాగే తిరుపతి అటువంటి ఉన్నటువంటి ఎయిమ్స్ తరహా హాస్పిటల్ యొక్క అభివృద్ధికి మనకు నిధులు కేటాయించడంలోనూ చాలా ఆశాజనకంగా ఉంది. ఇది నిజంగా ఇది బీజేపీ ప్రభుత్వానికే ఇది ఒక మంచి చేసేటువంటి ఆలోచనతో ఇది చేస్తున్నది. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి కొన్ని రైల్వే క్యారిడర్లు కానివ్వండి, అలాగే రహదారుల నిర్మాణం అయితేనేమివ్వండి, అలాగే నేషనల్ హైవేల నిర్మాణం అయితేనేమివ్వండి, ఈ కొప్పర్తి క్యారిడర్ కానివ్వండి, ఇవన్నీ కూడా దాంట్లో పొందుపరచడం అనేది చాలా శుభపరిణామంగా మేము తెలియజేస్తున్నాం. అలాగే మన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం అంటే మన నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, అలాగే మా అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు, అలాగే జాతీయ అధ్యక్షులు సౌజన్యంతో ఈ రాష్ట్రం ఎంతో ముందుకెళ్తుందని మీకు తెలియజేస్తున్నాను. ఈ బడ్జెట్ అనేది చాలా ఉపయోగకరంగా ఉంది. ఇది రాష్ట్రానికి చాలా మంచి చేసేటువంటి బడ్జెట్గా నేను మీకు అందరికీ తెలియజేస్తున్నాను. సో భారత్ మాతాకి